సార్ కొంచెం లగాలి కొంచెం దూరం. Funciona, cara. సో ఇప్పుడు ఒక్కొక్క వాటిని పిలిస్తే బ్యాచ్ పిలిస్తే ఒక బ్యాచ్ పిలుస్తాం. మార్చి కట్ చేసి సార్ కొంచెం ముందు రండి, మీరు బయటకు ఓకే. స్మైల్ సార్ ఓకే రెడీ. ఫస్ట్ మాల్ సార్ రెడీ. అలాగే ఉండండి. స్మైల్ సార్ ఓకే ఓకే అలాగే ఉండండి. లాగం సార్ స్మైల్ బాయ్. సార్ రెడీ. సార్ రెడీ. సార్ ఎలా
మీకు ఆల్రెడీ టైటిల్ అర్థమయ్యే ఉండాలి. 2D రైడ్ జరగబోతుంది ఈరోజు. ఈ రైడ్ని అందరూ కూడా చాలా సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాం. అయితే సబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ని కూడా ఒక పెద్ద ఈవెంట్ లాగా చేయగలిగేటటువంటి సార్ టీంలో మేమందరం భాగమైనందుకు, మీరందరూ స్టూడెంట్స్ అయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. దీనికి సంబంధించి మీ సార్ మనందరం కూడా కృతజ్ఞతలు తెలుసుకోవాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్ సత్యనారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం సార్. ఇక్కడ మీరు చూస్తున్న వాతావరణం అంతా కూడా సెట్ అవ్వడానికి కావలసినటువంటి అన్ని రకాల ఎక్విప్మెంట్స్ మనకి సమకూర్చినటువంటి రఘు సార్ అండ్ మురళీ సార్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. రఘు సార్ అండ్ మురళీ సార్. రఘు సార్ అండ్ మురళీ సార్ టీమ్. జంగిల్ ప్రోగ్రామ్ ను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ప్రిన్సిపల్ సత్యనారాయణ గారిని కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏ క్యాంపస్లో ఈ నారాయణ గ్రూప్లోనే కాదు, అందరు నా ఆర్గనైజేషన్లో కూడా ఇటువంటి ప్రోగ్రామ్లు చెప్పి కూడా జరుగుతుంది. సబ్జెక్ట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చేయడం అనేది ఒక పూర్ణాశ్రమ క్యాంపస్ ఏదైతే ఉందో అక్కడే ప్రతిసారికి ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. అయితే లాస్ట్ ఇయర్ మన జూనియర్ క్యాంపస్లో ఇక్కడ జరగలేదు, కానీ జూనియర్స్ ఉండగా ఆ టైంలో అయ్యప్పలో జరిగింది. అంతకుముందు ఇయర్ 2023లో మన దగ్గర ఫిజిక్స్ ప్రోగ్రామ్ జరిగింది. ఈసారి మళ్ళీ మనం మ్యాథమెటిక్స్ ఈవెంట్ అనేది చేసుకోవడం జరిగింది. ఈ సబ్జెక్ట్ ఓరియంటేషన్ చేసుకోవడం అడ్వాంటేజ్ ఏంటంటే ఒక క్వశ్చన్ని ఒక 50% మెంబర్స్లో 40% మెంబర్స్లో వస్తుంది. ఈ రోజు మీరంతా ఇక్కడ కూర్చున్నారు, ఒక ఫార్ములా కానీ ఒక క్వశ్చన్ కానీ అడిగినప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఒక బ్యాచ్ అడిగాం, ఒక గ్రూప్కి అడిగాం, అది ఇంకొక గ్రూప్ ఫార్వర్డ్ అవుతుంది, చెప్పకపోతే అలా ఫార్వర్డ్ అవుతున్నప్పుడు ఎక్కడో అవుతుందని సొల్యూషన్ వస్తుంది. ఆ సొల్యూషన్స్ ఇచ్చిన ఒకసారి ఒకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. అలాగే ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముందుకు వచ్చి ప్రసాద్ గారు గత 2 రోజులుగా చాలా వరకు వర్క్ చేసి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఈ ఏర్పాట్లన్నీ కూడా మనం ఇంత లైటింగ్ లో చక్కగా వెళ్తుల్లో ఇంత ప్రోగ్రామ్ ఒక అడవి వాతావరణాన్ని సృష్టించి చేసుకోవడంలో భాగమైనటువంటి రఘు సార్ని ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ అనేది సార్ ఆధ్వర్యంలో గత 8 years నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ప్రతి స్టూడెంట్కి ఒక థాట్ ఆలోచన ఏ కాడికి టెక్స్ట్ బుక్స్ మెటీరియల్ అనే కాకుండా ఇన్నోవెంట్గా వస్తుంది. కొంచెం మెమరీస్ డెవలప్ కావాలి, ఆ లాజికల్గా ఆలోచించుకుని చేయాలని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో దీన్ని అప్లై చేసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. దీన్ని మేజర్గా అందరూ చెప్పుకోవాలి, సార్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎవ్రీ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలకి జూనియర్స్కి అటాచ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. దీనికి అన్నిటికీ ముఖ్యమైనది ప్రసాద్ సార్ మ్యాథ్స్ స్ట్రాటజీ. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ తీసుకుంటాం. ఈ అకాడమిక్ ఇయర్కి మ్యాథ్స్తో కాకుండా నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ కూడా 2 రోజులు మనం తీసుకుంటాం. దీనికి సహకరించినటువంటి ప్రసాద్ సార్కి, డివిఎస్ సార్, మీలో కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ 2 రోజుల నుంచి మమ్మల్ని ఏవో సార్ని కొంచెం కోఆపరేట్ చేస్తూ ఉంటారు. స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ అవ్వాలి. జాతక అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు జరుగుతున్న ఈ మ్యాథమెటిక్స్ ఫెస్టివల్లో మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ మెంబర్ డివిఆర్ సార్కి, అలాగే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి డెకరేషన్ గత రాత్రి
8 గంటలతో మొదలుపెట్టి ఈరోజు సాయంత్రం 6:30 వరకు కూడా అదే పనిగా మనకి హెల్ప్ చేసినటువంటి ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళని కూడా ఇక్కడే పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చాం. వాళ్ళకి మన డివిఆర్ సార్కి మనం ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పుకొని ఒక్కసారి మీరు నిల్చోండి. మొత్తం మీరు చూస్తున్నారు ఇక్కడ టైటిల్ డెకరేషన్ కానీ మ్యాథమెటిక్స్ ఇక్కడ చూడన్నా ఒక్కొక్క అక్షరం అక్కడ అలా అంత అందంగా రావాలంటే దాని వెనకాల ఎంత కష్టపడాలి అనేది చేయించి నాకు తెలుసు, చేసిన వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎంత అందంగా ఉందో వాళ్ళు అంతకన్నా అందంగా కష్టపడ్డారు. అలాగే ఈ 10 మంది సపోర్ట్ చేశారు. ఇలా మీరు కూడా ఇంకా వేరే ప్రోగ్రాంలకు కూడా మంచి సపోర్ట్ ఇచ్చే వాళ్ళగా తయారవ్వాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ డివిఆర్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్కి అసలు టైటిల్ నుంచి అసలు ఏ రౌండ్స్ ఎలా ఉండాలి, డెకరేషన్ ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా చేయించాలి, ఎలా చేస్తే ఇంకా వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది, దీన్ని ఎంత స్థాయిలో అంటే పిల్లలు ఇలా చేస్తున్న విషయం వాళ్ళ పేరెంట్కి తెలిస్తే ఇంకా ఆనందపడతారు కదా. ఆ పేరెంట్ మొహంలో కూడా మనం ఒక ఆనందం చూడాలని ఇక్కడ వీడియో అలాగే కెమెరామెన్స్ ఇంత పెద్ద లైటింగ్ సెట్టింగ్ మొత్తం అన్ని చేయించి ఏది జరిగినా కూడా పిల్లాడికి కలకాలం గుర్తుండిపోయే ఒక పండగలా జరగాలని ఇలాంటి వాతావరణం సృష్టించడానికి స్టార్టింగ్ మనకి ఇచ్చినటువంటి పూర్ణ సార్ని ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. Very happy good evening. As mathematics general, it's a different concept program and concept as well as a procedure program and reasoning program, mental ability program. So ఇది పాయింట్ చెప్పాను. ఇవన్నీ ఇక్కడ ఈ రోజు మనం చేసుకోబోతున్నాం. చాలా చక్కటి ప్రోగ్రామ్ తయారవుతుంది. మరి ఇక్కడ ఎవరైతే ఆ స్పెసిఫైడ్ టైంలో మీకు ఇచ్చిన ఒక పర్టికులర్ టైంలో ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మేము మీకు అందజేయబోతున్నాము. చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇంతవరకు మీకు స్కూల్లో కానీ కాలేజీలో కానీ చూసి ఉండరు. ఇలాంటి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచ్ అనేది ఇక్కడ రెడీ చేశాం. సో ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటాయి. అయితే దీనికి టైం మేనేజ్మెంట్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఆ పర్టికులర్ టైంలో కనుక మీరు ఆన్సర్ చేయగలిగితేనే యు ఆర్ ద విన్నర్. ఎందుకంటే మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ మనం సక్సెస్ అవ్వాలంటే మెయిన్ కీ ఫ్యాక్టర్ టైం మేనేజ్మెంట్. సో ఆ విత్ ఇన్ ద టైం చేసిన వాళ్ళే కరెక్ట్ అవుతారు. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఇక్కడ టీమ్ ఎఫర్ట్. ఇందులో ఒక టీమ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెక్టాంగిల్ 3, ట్రయాంగిల్ 3 కాంబినేషన్స్ అని చెప్పా. ఎప్పుడైతే జంగిల్ అని చెప్పి మనం ఇక్కడ డిస్కస్ చేసాం మ్యాథమెటిక్స్ జంగిల్ అని, టీమ్ నేమ్స్ అన్ని ట్రీతో రావాలి అని ఈ ట్రీస్ ప్లాంటేషన్ ట్రై చేసాము. సో చాలా చక్కగా తయారు చేశారు మన టీం మెంబర్స్ అందరూ కూడా. నేను మన టీం అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఎపిసోడ్ క్వశ్చన్ క్యాన్సిల్ అయిపోతుంది. సో కాబట్టి మీకు అనుకున్న క్వశ్చన్ ఆన్సర్ ఎవరిస్తారో డిసైడ్ చేసుకోవాలి. ఓన్లీ వన్. మిగతా అందరూ డిస్కస్ చేసుకుంది కానీ ఒక్కతను మాత్రమే రెస్పాండ్ అవుతుంది. ఆ రెస్పాండ్ అయిన పర్సన్ ఇచ్చిన ఆన్సర్నే మేము తీసుకుంటాం తప్ప పక్కతను ఆన్సర్ ఇస్తే దాన్ని కన్సిడర్ చేయాలి. ఆ కండిషన్స్ అవన్నీ కూడా ప్రస్తుతంలో చెప్తారు. సో కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది టెన్షన్ ఫ్రీ అండ్ ప్రెషర్ ఫ్రీ అండ్ రిలాక్స్డ్గా చేయాలి. ఎప్పుడైతే ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేశామో ఆ ఎన్విరాన్మెంట్లో నీ బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న 2 hours నీ బ్రెయిన్ ఎలా పనిచేసింది, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి నువ్వు హాస్టల్ రూమ్లోకి వెళ్ళి రేపు మార్నింగ్ క్లాస్లో ఉండి అరే ఇది ఈజీ క్వశ్చనే కదా నేను ఎందుకు అక్కడ చేయలేకపోయాను అని మీరు అనుకుంటారు. అంటే ఇక్కడ ఉన్న ఫీలింగ్ అలాంటిది. ఎప్పుడైతే గ్యాదరింగ్ అంతా మనం కూర్చోబెట్టి మాట్లాడతామో అప్పుడు కాంపిటీషన్ ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైతే కాంపిటీషన్ ఫీలింగ్లో ఎవరైతే స్టబన్గా ఉంటారో, ఎవరైతే టెన్షన్ ఫ్రీగా ఉంటారో అతనే సక్సెస్ అవుతాడు. కాబట్టి ఒక స్పెషల్ కాంపిటీషన్ అనేది ఈరోజు మనం క్రియేట్ చేసాం. సో ఈ ప్రోగ్రాంలో ఏమేమి రౌండ్స్ మీకు ఉన్నాయో నేను జస్ట్ టచ్ చేసి ఆ తర్వాత మ్యాథమెటిక్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఒక్కసారి ఏ రౌండ్స్ ఉన్నాయో ఒక్కొక్క రౌండ్లో ఏముందో నేను బ్రీఫ్గా చెప్తాను. సో చాలా చక్కగా డిజైన్ చేసాం ప్రోగ్రామ్ని. రౌండ్ 1 కార్డ్ రౌండ్. మీ అందరికీ కనిపిస్తుంది కార్డ్ రౌండ్. సో కార్డ్ రౌండ్ని
సెలెక్ట్ చేసుకోవడానికి మీలో నుంచి ఒక పర్సన్ వచ్చి ఇక్కడ కొన్ని కార్డ్స్ పెడతాము, కలర్స్ ఉంటాయి. ఆ కలర్ కార్డుని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మీకు క్వశ్చన్ అపీర్ అవుతుంది. ఆ క్వశ్చన్కి మీరు రెస్పాండ్ అవుతారు. అది కార్డ్ రౌండ్. అండ్ సెకండ్ వన్ మ్యాచింగ్ బోర్డ్. మ్యాచింగ్ బోర్డ్ అంటే ఎలక్ట్రానిక్ మ్యాచింగ్ బోర్డ్ తయారు చేశాను. ఆ ఎలక్ట్రానిక్ మ్యాచింగ్ బోర్డులో మీ దగ్గర నుంచి 2 లేదా 3 తీసుకుంటాం. అది లెక్చరర్స్ అడుగుతారు, 2 3 పార్టిసిపేషన్ అంటే మీలో నుంచి ఒక 2 3 రావాలి. ఎలక్ట్రానిక్ మ్యాచింగ్ బోర్డు తయారు చేశాం. ఆ మ్యాచింగ్ బోర్డులో లెఫ్ట్ సైడ్ క్వశ్చన్స్ ఉంటాయి, రైట్ సైడ్ దానికి కరెస్పాండింగ్ ఆన్సర్స్ ఉంటాయి. సో దాన్ని టచ్ చేస్తే ఎక్కడైతే నువ్వు టచ్ చేస్తున్నావో ఆ టచ్ చేసినప్పుడు కరెక్ట్ అయితే సౌండ్ బీప్ సౌండ్ వస్తుంది. బీప్ సౌండ్ వస్తే నువ్వు నెక్స్ట్ కంటిన్యూ అవుతావు. బీప్ సౌండ్ రాకపోతే అక్కడ తావచ్చు. అది ఎలక్ట్రానిక్ మ్యాచింగ్. ఓకే, అది నేనే తయారు చేయించాను. సో అక్కడ మ్యాథమెటిక్స్ చేశాను. అలాగే రౌండ్ 3 క్వశ్చన్ ఆన్ స్క్రీన్. సో స్క్రీన్ మీద ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, దానికి కరెస్పాండింగ్ గా ఆన్సర్ చేసేటట్టుగా ప్లాన్ చేసుకోండి. దానికి టైం మేనేజ్మెంట్ ఉంది. టైం ఫ్యాక్టర్ ఆల్వేస్ ఇంపార్టెంట్. రౌండ్ 4 లో గ్రాఫ్ రౌండ్. ఓన్లీ గ్రాఫ్స్ మాత్రమే ఉంటాయి, గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి. ఆ గ్రాఫ్స్ నుంచి నువ్వు విత్ ఇన్ ద టైం ఎలా సాల్వ్ చేయగలిగావు అనేది చెక్ చేస్తారు. అలాగే నెక్స్ట్ రౌండ్ 5 ప్రొసీజర్ ఎక్స్ప్లెనేషన్. ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే ఒక సిచ్యువేషన్ ఇస్తాను కదా, ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా నువ్వు ఇక్కడ బోర్డు మీద ఆ సిచ్యువేషన్ కి ఎలా అప్రోచ్ అవుతుందో దానికి ప్రొసీజర్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. సిచ్యువేషన్ ఇస్తాం, సేమ్ సిచ్యువేషన్ చూసుకుంటూ ఉండు, ఇక్కడ నువ్వు అది ఆ ప్రొసీజర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అప్రోచ్ దాన్ని చూపించాలి లైవ్ గా. ఓకే, అండ్ ఫైనల్లీ పజిల్ రౌండ్. సో ఇవన్నీ కూడా యాక్చువల్ గా మ్యాథమెటిక్స్ సంబంధించింది. పజిల్ రౌండ్ వచ్చేసేసి మ్యాథమెటికల్ అండ్ మెంటల్ అబిలిటీ. మ్యాథమెటికల్ అండ్ మెంటల్ అబిలిటీ రీజనింగ్. నీ బ్రెయిన్ లో ఎలాంటి రీజనింగ్ థాట్స్ వస్తాయి, విత్ ఇన్ ద టైం ఆలోచించగలుగుతున్నావు అనేది పజిల్ రౌండ్. ఓకే, సో ఇవి డిస్కస్ చేయబోతున్నాము. చాలా ఇన్నోవేటివ్ గా ఉంటుంది. చక్కగా ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయండి. స్టడీస్ కాన్సెప్ట్ ని ఎంజాయ్మెంట్ తో కలిపి లింక్ చేసిన ప్రోగ్రామ్ ఇది. కాబట్టి దీన్ని బాగా యూజ్ చేసుకుంటారని, మీరు ఇన్వాల్వ్ అవుతారని ఇలా డిఫరెంట్ టిప్స్ రెడీ చేశారు. సో ఫస్ట్ ఇన్ ట్రయాంగిల్ ట్రీ అండ్ హెక్సాగన్ ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలిప్స్ ట్రీ, రెక్టాంగిల్ ట్రీ, సర్కిల్ ట్రీ అండ్ స్క్వేర్ ట్రీ. సో మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఒక్కసారి క్లాస్ కొట్టుకుందాం. ఫస్ట్ మన ఫ్రీగా ఉండాలి, ఫ్రీగా ఉండాలి. నీ కేసులో ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్ ఉంటా, ఎవరి కళ్ళల్లో ఫ్రీగా ఆనందంగా ఉందో వాళ్ళు బాగా ఆలోచిస్తారు. అది ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఆడియన్స్ ఉన్నారు. ఆడియన్స్ గా ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయాలి. నీకు తెలిసిన క్వశ్చన్స్ ట్రై చేసుకుంటా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ రౌండ్స్ అన్ని ఎవరైతే ఈ ప్లాన్ టోటల్ బ్యాచెస్ ఉన్నాయో వీళ్ళందరూ చెప్పలేదనుకో ఛాన్స్ మీద అవుతుంది. ఎప్పుడైతే మీకు ఛాన్స్ వస్తుందో మీరు చెప్పగలిగారో బట్ మీకు స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయి. వీళ్ళకి గిఫ్ట్స్ ఉన్నాయి. ఎవరైతే గెలిచారో వాళ్ళకి అందరూ గిఫ్ట్స్ ఉన్నాయి. వీళ్ళు చెప్పలేని క్వశ్చన్ ఆన్సర్ నువ్వు చెప్పగలిగితే అక్కడ ఉన్న ఆడియన్స్ లో వాళ్ళకి మళ్ళీ మనం గిఫ్ట్స్ ఇస్తాం. కాబట్టి ఆడియన్స్ కూడా ఆలోచిస్తూ ఉండాలి. జూనియర్స్ ని ఆడియన్స్ గా పెట్టాము. ఎందుకంటే నెక్స్ట్ మనం చేయబోయే ప్రోగ్రామ్, ఇప్పుడు నేను మ్యాథమెటిక్స్ ప్రోగ్రామ్ ని ఇక్కడ మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం. నేను దసరా ముందు ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలి అంటే ప్రసాద్ సార్ ముందుకు వచ్చారు, సార్ నేను చేస్తాను. ఓకే రైట్. సో యాక్చువల్లీ నా సబ్జెక్ట్ ని చేద్దాం అనుకున్నా, బట్ ముందుకు వచ్చాడు కాబట్టి కంటిన్యూ చేశాను. నా సబ్జెక్ట్ చేస్తాను, ఇంకా డిఫరెంట్గా చేస్తాను, ఇంకా డిఫరెంట్గా. అసలు ఫిజిక్స్ అంతా కనపడతా ఉంటుంది ఇక్కడ, అలా చేస్తాను. ఓకే, అది నెక్స్ట్ మనం చేస్తాం. ఓకే రైట్. సో ఆ విషయంలో బాగా చక్కగా ఇన్వాల్వ్ అవ్వండి. ఆన్సర్ చెప్పకపోయినా నష్టం లేదు, ఇబ్బంది లేదు, ఫీల్ అవ్వకూడదు. ఇది పెట్టేది మిమ్మల్ని టెస్ట్ చేయడానికి కాదు, మీలో ఉండేటువంటి ఒక ఆలోచన విధానం, మెంటల్ థాట్ ప్రాసెస్. ఈ థాట్ ప్రాసెస్ ఏ రకంగా ఉంది, క్వశ్చన్కి అప్రోచ్ ఎలా అవుతున్నారు, ఆ డిస్కషన్ కోసం తప్ప గెలిచాడు ఓడాడు నేను ఆన్సర్ ఇవ్వలేదు. గుడ్ లక్. సో ప్రసాద్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. మన ఆడియన్స్ కూడా ప్రతి రౌండ్ లో ఒక ఎక్స్ట్రా క్వశ్చన్ ఉంటుందని చెప్పాను, ఆల్రెడీ రెడీ చేసిన ఇబ్బంది లేదు. దేర్ ఆర్ 7 డిఫరెంట్ కలర్ కార్డ్స్ హియర్. 7 డిఫరెంట్ కలర్ కార్డ్స్. మీ టీమ్
టీంలో నుంచి ఎవరైనా ఒకరు వచ్చి మీకు నచ్చిన కార్డుని సెలెక్ట్ చేసుకొని ఆ కార్డులో ఉన్న క్వశ్చన్ నెంబర్ చెప్పేసి ఆ కార్డు మీరు తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్లిన ఆ కార్డులో ఏ క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసి అనౌన్స్ చేసినటువంటి టైం లోపు ఆన్సర్ చెప్పగలిగితే కరెక్ట్ ఆన్సర్ మీకు 10 మార్క్స్. అనౌన్స్మెంట్ ఎంతైతే టైం దానికి కేటాయించడం జరిగిందో అంతకన్నా కూడా ఎక్కువ టైం ఇవ్వబడదు. అప్పటికి ఏ ఆన్సర్ చెప్పామో దాన్నే కన్సిడర్ చేస్తాం. టైం అయ్యేలోపు ఏ ఆన్సర్ చెప్పకపోయినా రాంగ్ ఆన్సర్ చెప్పినా నెక్స్ట్ వాళ్ళకి పాస్ అయిపోతుంది. పాస్ ఆన్కి వచ్చిన ఆన్సర్ చేసిన వాళ్ళకి 5 మార్క్స్ అలాట్ చేస్తారు. పాస్ ఆన్కి వచ్చే సిచ్యువేషన్ లో ఇంకా టైం అనేది ఉండదు, వెంటనే ఓన్లీ 1 ఛాన్స్ ఇస్తారు. అది కరెక్ట్ అయితే 5 మార్క్స్ కేటాయిస్తారు, రాంగ్ అయితే మళ్ళీ నెక్స్ట్ టీంకి ఛాన్స్ వెళ్ళిపోతుంది. ఇలా ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారో అక్కడ వరకు ఛాన్స్ వస్తూ ఉంటాయి. ఆఫ్టర్ దట్ ఇంకా ఎవరు చెప్పకపోతే ఆడియన్స్ కూడా వెళ్తుంది. ఇది నెక్స్ట్ ఏదైతే కలర్ క్వశ్చన్ వీళ్ళు తీసుకున్నారో అది మాకెలా తెలుస్తుంది అన్న సత్యం అవసరం లేదు. వాళ్ళు తీసుకున్న అదే క్వశ్చన్ నెంబరు స్క్రీన్ మీద కూడా మీకు చూపిస్తాం. మీరు స్క్రీన్ మీద ఉన్న క్వశ్చన్ చూసేసుకుంటూ చేసుకోవచ్చు. కార్డు తీసుకెళ్ళిన వాళ్ళు కార్డుని చూస్తూ చేయొచ్చు, క్లారిటీగా విజిబిలిటీ కోసం. స్క్రీన్ మీద కూడా ఉంటుంది కాబట్టి అది కూడా చూసి చేయొచ్చు. బట్ ఆన్సర్ అనేది నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాను. మీలో ఎవరు సాల్వ్ చేసినా ఆన్సర్ మాత్రం కెప్టెనే చెప్పాలి. ఆ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో, లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన ఆన్సర్నే నేను ఆన్సర్గా తీసుకుంటాను. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ఓకే, స్టార్ట్ చేద్దామా మరి? ఓకే సార్, కెప్టెన్ ఎవరు అనేది ఒకసారి అడిగి దీంట్లో టీమ్ వైస్ ప్లీజ్ కెప్టెన్. ట్రయాంగిల్ టీమ్ కెప్టెన్. ఓకే, నేను చెప్పాలి నేను అది రైట్. టీమ్ ట్రయాంగిల్. వెరీ గుడ్. టీమ్ ట్రయాంగిల్ విశ్వనాథ్. కెప్టెన్ ఆఫ్ టీమ్ ట్రయాంగిల్ వి శివశంకర్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. కెప్టెన్ ఆఫ్ హెక్సాగాన్ ట్రీ వి సాకేత్. ఆల్ ది బెస్ట్ సాకేత్. కెప్టెన్ ఆఫ్ ఎలిప్స్ ఎం గురువర్ధన్. గోవర్ధన్, ఆల్ ది బెస్ట్. ఎం గురువర్ధన్. గురువర్ధన్ రెడ్డి, ఆల్ ది బెస్ట్. కెప్టెన్ ఆఫ్ ఎలిప్స్. థ్యాంక్ యూ సార్. కెప్టెన్ ఆఫ్ రెక్టాంగిల్ టీమ్ జీ మధునాథ్ సాయి. మధునాథ్ సాయి, ఆల్ ది బెస్ట్. కెప్టెన్ ఆఫ్ సర్కిట్ కే రూపస్. ఆల్ ది బెస్ట్ అన్న టీం అందరికి, సర్కిల్ టీం. స్క్వేర్ టీం అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అన్న. ఓకే సార్ ఛాన్స్ ఆడవైతే